ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. ఈ మాటకి నిజమైన ఉదాహరణ మహాభారతంలో కర్ణుడు. జన్మతోనే ఒంటరివాడు. సమాజం అంగీకరించలేదు. అవకాశాలు లేవు. గురువు దొరకలేదు. అయినా ఆయన ప్రయత్నం ఆపలేదు. ప్రతి అవమానాన్ని, ప్రతి అడ్డంకిని ఒక్క అడుగు ముందుకు వెళ్లడానికి ఉపయోగించాడు. అతను చివరికి ఓడిపోయాడు. కాని ప్రయత్నం ఆపి ఓడిపోలేదు. అందుకే కర్ణుడు ఓడిపోయినవాడు కాదు, పోరాడి నిలిచినవాడు. జీవితంలో కూడా ఇదే నిజం. మనము ఆపేసినప్పుడు మాత్రమే మనము ఓడిపోతాము. ప్రయత్నం కొనసాగిస్తే ఓటమి కూడా ఒక పాఠమవుతుంది. అందుకే ఓడిపోవడం తప్పు కాదు, ఆగిపోవడం తప్పు. ప్రయత్నం కొనసాగించు, అదే నిజమైన విజయం.